హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతకన్నా ముందు రేపు టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జాగ్రత్తగా రాయండి. ఒకే క్వశ్చన్ మీద ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొద్దు, ఎస్పెషల్లీ రీజనింగ్ లాంటి వాటికి సంబంధించి. సో మెల్లిగా రాయండి. 150 క్వశ్చన్స్ పెట్టాలి అన్నటువంటి కంపల్షన్ ఏమీ లేదు. నెగిటివ్ మార్క్స్ లేకపోయినా కూడా మీకు కట్ ఆఫ్ దాటి పెట్టగలిగేలాగా చూడండి. ఆ తర్వాత టైం ఉంది అనుకుంటే మిగతా వాటికి అటెంప్ట్ చేయండి. సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఒక వాటర్ బాటిల్ లాంటివి క్యారీ చేయండి. సో ఇవాళ మనం కనుక న్యూస్ చూస్తే చూడండి, ప్లాస్టిక్ కాలుష్యం అన్నటువంటిది పెరిగిపోతుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. మరి ఏమవుతోంది అంటే మనం ప్లాస్టిక్ని ఇష్టం వచ్చినట్టుగా వాడటం వల్ల చాలా అనర్థాలు వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లాస్టిక్ అన్నటువంటిది ఇటు చెరువులు, నదులు, అలాగే భూమిలోను, సముద్రాలు, వీటన్నింటిలోనూ ప్రతి చోట మనకు ప్లాస్టిక్ కనపడుతుంది. మనం చూస్తే ఒక్క కాలువలు, నదుల ద్వారానే ప్రతి సంవత్సరం 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి. మరి ఇలానే గనక కొనసాగితే 2040 కల్లా 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది. మరి ఆ నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని మనం నిరోధించాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. ప్రస్తుతం మనం చూస్తే మనం ఏదైతే చమురు, సహజ వాయువు ఇవన్నీ వెలికితీస్తున్నాం భూమి నుంచి, దాంట్లో 10% ప్లాస్టిక్ ఉత్పత్తికే పోతుంది. పోనీ ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తున్నారు, వాడుతూ ఉన్నాము, దాన్ని సరిగ్గా రీసైకిల్ చేస్తూ ఉన్నామా అంటే అది కూడా లేదు. పోనీ ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నటువంటివి ఏమన్నా తగ్గిస్తూ ఉన్నామా, లేదా ప్లాస్టిక్ వాడకం అన్నటువంటిది తగ్గిస్తూ ఉన్నామా అంటే అది కూడా లేదు. మరి వాతావరణ లక్ష్యాలనేవి మనం పెట్టుకున్నాము. 2030 కల్లా దాదాపు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం రీచ్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2100వ సంవత్సరానికల్లా ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం టెంపరేచర్ని ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ దాటనివ్వకూడదు అని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. వాటిని రీచ్ అవ్వటానికి ప్లాస్టిక్ వ్యర్థాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని మరింత తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఆల్టర్నేట్స్ ఏంటి అన్నట్టుగా చూసుకోవాలి. దాని గురించి అవగాహన కల్పించాలి, ఇన్సెంటివ్స్ అన్నటువంటివి ఇవ్వాలి, అలాగే వివిధ రకాల పథకాలని దీనికి సంబంధించి అమలు చేయాలి. నెక్స్ట్ చూడండి, ఉక్రెయిన్ ప్రజలకి అమెరికా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడం జరిగింది. ఎందుకని అంటే ఆయుధాలకు అవసరమైనటువంటి డబ్బులు సకాలంలో పంపించలేదు అన్నట్టుగా. దాంతో కర్కీవ్లో రష్యా ఆక్రమణలు అన్నటువంటివి కొనసాగాయి కాబట్టి అందులో నా బాధ్యత కూడా ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఇలా క్షమాపణలు ఇచ్చారనమాట. అయితే రీసెంట్గా మళ్ళీ ఏమైంది అంటే అమెరికా అధ్యక్షుడు క్షమాపణ చెప్పి మళ్ళీ ఉక్రెయిన్కి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటాము అన్నట్టుగా చెప్పటం. దీనికి రష్యా ఏమని బదిలిచ్చింది, ఇదిగో మీరు ఆయుధాలని పంపిస్తే మీ ప్రత్యర్థులకి మేము ఆయుధాలు ఇస్తాము, మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నామన్నట్టుగా రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ఇంకొకసారి హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్నారు. అలాగే ఎలక్షన్స్ కూడా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ఓటర్లు పార్టిసిపేట్ చేసినటువంటి దేశం మన భారతదేశమే. మరి ఈసారి 82 రోజుల పాటు ఎన్నికలు అన్నటువంటివి మన దేశంలో జరిగాయి. మొత్తం ఇప్పుడైతే 543 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరిగితే అందులో ఒకటేమో ఏకగ్రీవం గుజరాత్లోని సూరత్లో, ఇంకొక 542 వచ్చేసరికి ఎన్నికలు అన్నటువంటివి జరిగాయి. అందులో ప్రస్తుతం అయితే ఎన్డీఏ అలాగే దాని యొక్క అలయన్స్ అన్నటువంటివి ఇప్పుడు గెలిచాయి. మొత్తం పోటీ చేసినటువంటి మొత్తం అభ్యర్థులు 8360. మరి ఇందులో 10% మంది మహిళలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మొత్తం 543 మందిలో 74 మంది ఉమెన్ ఉన్నారన్నమాట ఈ 18వ లోక్సభ కాలానికి గాను. అంతేకాదు దాదాపు 1.50 కోట్ల మంది ఎన్నికల సిబ్బంది, రక్షణ సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000కు పైగా ఎన్నికల పరిశీలకులు నియమించబడ్డారు. మొత్తం 7 దశల్లో ఈ పోలింగ్ అన్నటువంటిది జరిగింది. చివరి దశ పోలింగ్ అన్నటువంటి జూన్ 1వ తేదీ జరిగితే రిజల్ట్ వచ్చిందేమో మనకి జూన్ 4వ తేదీ. మొత్తం 55 లక్షల ఈవీఎంలను వాడటం జరిగింది. ఓటేసిన వాళ్ళేమో 62.2 కోట్ల మంది.
అందులో 31 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అన్నమాట. మనం చూస్తే ఎవరిని కూడా ఓటు వేయకుండా వదిలేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి ఓటరు తన హక్కుని వినియోగించుకోవటానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. వెళ్ళలేనటువంటి చోట్లకి కూడా పడవలు, బస్సులు, ఒంటెలు, గుర్రాలు, రైళ్లు, హెలికాప్టర్లు వీటన్నింటినీ యూజ్ చేసి మరి ఈ ఎన్నికల్ని నిర్వహించారు. మరి ఒకటి ఆన్సర్ చేయండి. అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి ఏ ట్రైబ్ రీసెంట్గా ఎలక్షన్ ప్రాసెస్లో పాలు పంచుకుంది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మధ్యవర్తిత్వం అంటే ఆర్బిట్రేషన్ అనేసి పిలుస్తాం. ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్బిట్రేషన్ న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి వృత్తి నైపుణ్యంతో పనిచేయాలి అన్నట్టుగా సిజేఐ చెప్తూ ఉన్నారు. ఇవి సమర్థవంతమైనటువంటి వ్యవస్థలుగా రూపుదిద్దుకోవాలి అన్నట్టుగా ఈయన పిలుపునివ్వటం జరిగిందనమాట. అయితే మనకి తెలియాల్సింది ఏంటి, మన భారతదేశంలో రీసెంట్గా 2 అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు అన్నటువంటివి ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ చూడండి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అన్నటువంటిది రీసెంట్గా సమీక్ష నిర్వహించింది. అందులో భాగంగా ఏం చెప్పింది, ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25కు సంబంధించి వృద్ధి రేట్ ఏదైతే ఉందో దాని అంచనాని పెంచడం జరిగింది. ఎంత నుంచి ఎంతకి? 7% నుంచి 7.2%. ఈసారి 7% అనేసి ముందు అనుకున్నాం కదా, 7% కాదు 7.2% ఇది పెరుగుతుంది అన్నట్టుగా అంచనా వేసింది. మరి దానికి రీజన్స్ ఏమేం చెప్పింది చూడండి. ప్రైవేట్ వినియోగం అనేది పెరుగుతోంది, గ్రామీణ గిరాకీ అన్నటువంటిది పెరుగుతోంది, సానుకూల వర్షపాతం అన్నటువంటిది నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదవుతుందనేసి అంచనా ఉంది. ఆ అంచనాలు ఖరీఫ్ దిగుబడి అన్నటువంటిది ఎక్కువ వస్తుంది అన్నటువంటి అంచనాలు, వీటన్నింటి నేపథ్యంలో ఈసారి మన ఆర్థిక వృద్ధి రేట్ అన్నటువంటిది పెరగచ్చు అన్నట్టుగా అంచనాని సవరించడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి నూతన సిఎస్గా అంటే చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతను నియమితులయ్యారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. ప్యారిస్లో మళ్ళీ ఒలింపిక్స్ జరగబోతున్న కొద్దీ ఈ సందడి అన్నటువంటిది పెరుగుతోంది. ఆ ప్యారిస్కి సంబంధించి ఈఫిల్ టవర్ ఏదైతే ఉందో అందులో ఒలింపిక్ రింగ్లను ఉంచారనమాట. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్లో విజేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకిచ్చే పథకాల్ని ఈ ఈఫిల్ టవర్ నుంచి తీసుకున్నటువంటి ఉక్కుతో తయారు చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి. రాహుల్ గాంధీ 2 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి గెలుపొందటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఇలా 2 నియోజకవర్గాల్లో కంటిన్యూ చేయలేరు కాబట్టి ఏ సీటుకు రాజీనామా చేస్తారో అన్నటువంటి తెలియజేయండి. అది కూడా 18వ తేదీ లోపల ఎవరికి తెలియజేయాలి? స్పీకర్కి తెలియజేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఏ సీటుకు తను రాజీనామా చేస్తున్నారో చెప్తూ 18వ తేదీ లోపల రాహుల్ గాంధీ స్పీకర్కి లేఖ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి. హైదరాబాద్లో 2 రోజుల పాటు ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది జరగబోతోంది. ఆల్రెడీ ఇది ప్రారంభమైంది, మనం చూస్తూనే ఉన్నాం గత 2 రోజుల నుంచి. మరి తెలంగాణ ఏదైతే వరి ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందో అలాంటి తెలంగాణ ఇప్పుడు బియ్యం ఎగుమతుల్లో కూడా తొందరలోనే మొదటి స్థానానికి రాబోతోంది. ఆ వైపుగా మేము కృషి చేస్తాము అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాలి, తెలంగాణలో లాస్ట్ ఇయర్ 1.2 కోట్ల ఎకరాల్లో వరి సాగైంది. మరి ఉత్పత్తి 26 మిలియన్ టన్నుల ఉత్పత్తి. బియ్యం ఎగుమతుల్లోనూ తెలంగాణ ముందంజలో ఉంది, కానీ మొదటి స్థానంలో అయితే లేదు. చూడండి. తెలంగాణ రాష్ట్రంలోనే 220 రకాల ధాన్యం ఉత్పత్తి అనేది జరుగుతోంది. మరి ఇటీవల క్వింటాల్ ధాన్యానికి బోనస్ కూడా ప్రకటించాము. దాని ద్వారా కూడా ఈ వరి ఎగుమతుల్ని అలాగే బియ్యం ఎగుమతుల్ని మేము ప్రోత్సహిస్తామన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి. భారత ఫుట్బాల్ కెప్టెన్ అయినటువంటి సునీల్ ఛెత్రి ఈయన అంతర్జాతీయ కెరీర్కి వీడ్గోలు పలకటం జరిగింది. రీసెంట్గా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో భారత్కి కువైట్కి మధ్య జరిగినటువంటి మ్యాచే ఆఖరిదనమాట. మరి 2005లో పాకిస్తాన్తో 21 ఏళ్ల వయసులో ఈయన మొదలుపెట్టినటువంటి ఈ ఫుట్బాల్ ఆట ఇప్పుడు 39 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యేంత వరకు కొనసాగించారు. నెక్స్ట్ చూడండి. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త ఆవిష్కరణలు చేసినటువంటి టాప్ 100 అంకురాలు స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టెక్నాలజీ పయనీర్స్ 2024 అనే పేరుతో ప్రపంచ ఆర్థిక వేదిక WEF విడుదల చేసింది. ఇందులో భారతదేశం నుంచి 10 స్టార్టప్లు ఉన్నాయి. లండన్కి చెందినటువంటి క్వాక్వరెల్లి సైమన్స్ QS 2024 ఇది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 ఇచ్చింది.
దీని ప్రకారం ప్రపంచంలో 150 అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, తెలంగాణకి చెందినటువంటి అర్జున్ ఇరిషేగి. ఇతను ఫిడే ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో నిలిచాడు. మనం చూస్తే మొత్తం ఈ రేటింగ్ ఏదైతే లైవ్ రేటింగ్ ఉంటుందో అందులో మొత్తం 2769.7 పాయింట్లతో ఇతనున్నాడు. మరి ప్రస్తుత ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఏమో మ్యాగ్నస్ కార్ల్సన్ ఉంటే, 2వ స్థానంలోకి వచ్చేసరికి నకమురా ఉన్నారు, 3వ స్థానంలో ఫాబియానో కరువానా, 4వ స్థానంలోకి వచ్చేసరికి నెపోమ్నియాషి ఉన్నారు. వీళ్ళ తర్వాత 5వ ర్యాంకింగ్లో అర్జున్ ఇరిగేషి ఉన్నారు. నెక్స్ట్ చూడండి, త్వరలోనే తెలంగాణలో మారక ద్రవ్యాల రవాణాని తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో TNAB పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇలాంటి 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతోంది. వాటి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తారనమాట. మరి అవి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ ఇవి కేంద్రాలుగా ఈ పోలీస్ స్టేషన్లు పనిచేయబోతున్నాయి. ఇందులో ఈ మారక ద్రవ్యాల విక్రయాలకు సంబంధించినటువంటి కేసుల్ని నమోదు చేస్తారనమాట. అంటే ఎఫ్ఐఆర్ల దగ్గర నుంచి అభియోగ పత్రాలని దాఖలు చేసేంత వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్లలో అధికారులే వాటిని పర్యవేక్షించబోతున్నారు. మరి ఇలా ఒక్కొక్క స్టేషన్లో ఒక డిఎస్పీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు ఉంటారు. వాళ్ళతో పాటు ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 50 నుంచి 70 మంది కానిస్టేబుల్ ఉంటారనమాట. అంటే నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్లను నియమించేందుకు మాత్రం ఇప్పుడు ఇంకా ఆ ప్రణాళిక అన్నటువంటిది జరుగుతూనే ఉంది. మరి ఈ 4 కేంద్రాల పరిధిలో ఈ నెలాఖరు నుంచి కార్యక్రమాలు ప్రారంభించాలి అన్నట్టుగా చూస్తున్నారు. వీటి పరిధిలో వివిధ జిల్లాల కేసుల్ని కూడా పర్యవేక్షిస్తారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.